క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభు మరణాన్ని గురించి ప్రస్తావించడం అనేటువంటి ఘట్టాన్ని వినబోచున్నాం. అయితే ప్రభు చేసినటువంటి అద్భుత కార్యములను చూసిన జనులెల్లరూ ఆయనకు కేరింతలు కొడుతూ ఆశ్చర్యపడుతూ ఆయనను మహిమపరుస్తున్నారు. కానీ ప్రభువు శిష్యుల వంక తిరిగి, ఇప్పుడు కేరింతలు కొట్టినటువంటి ఈ జనమే రేపు నాడు నన్ను మరణ శిక్షణకు అప్పగించబోచున్నారు అని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఘట్టాన్ని శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. ఈ యొక్క సత్యాన్ని, నిగూఢ రహస్యాన్ని వారు గ్రహించలేక క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోలేకపోయారు. కానీ శిష్యుల్లో ఉన్న గొప్పతనం, వాళ్ళు తిరిగి ఆయనను ప్రశ్నించలేదు, లేదా ఏమిటి ఈ రహస్యమని అడగలేదు. అంత ధైర్యం వాళ్ళకు చాలలేదు. మరి ఈ సన్నివేశాన్ని చూసినట్లయితే మనము 3 ముఖ్యమైన విషయాలని నేర్చుకోగలము. మొదటిది విధేయత, రెండవది దైవ భయము, మూడవది విశ్వాసము. విధేయత, వారు ప్రభువునకు విధేయతగా జీవించి ఉన్నారు కాబట్టే చెప్పినటువంటి ఆ మాటలకు తిరిగి వీరు ఏ సమాధానం ఇవ్వలేదు. అది విధేయత అనేటువంటి గుణాన్ని సూచిస్తుంది. దైవ భయము, ఎప్పుడైతే దైవ భయం నీలో ఉంటుందో దేవునికి భయముతో నీవు సమాధానం ఇస్తూ ఉంటావు. మూడవదిగా విశ్వాసము, ప్రభు చెప్పినటువంటి ఆ నిగూఢ రహస్యం వారికి తెలియకపోయినను ఏదో జరుగుతుంది అనేటువంటి రహస్యాన్ని వారు విశ్వసించారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క గుణాలను కూడా మన జీవితంలో అలవర్చుకుందాం. విధేయత, దేవుని యొక్క భయము, విశ్వాసము, ఈ 3 ముఖ్య లక్షణాలుగా పెట్టుకుంటూ మనము మన జీవితాల్లో కొనసాగించుకుందాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము పునీత విన్సెంట్ డి పాల్ అనేటువంటి గొప్ప పునీతుడి యొక్క పండుగను స్మరించుకుంటున్నాము. ఈయన ఏప్రిల్ 24వ తేదీ 1581వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో సాధారణ పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఈయనకు గురువు అవ్వాలి అనేటువంటి ఆలోచనతో 1600 సంవత్సరంలో గురువుగా అభిషేకింపబడి గురుతర సేవలు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ప్రయాణం కొనసాగించినప్పుడు ఆయనను ఒక బానిసగా అమ్మివేసిన ఘట్టంని ఆయన ఒక చేదు అనుభూతిగా ఉండబోతుంది. ఏదో ఒక విధంగా ఆ చిక్కుల నుండి బయటపడినటువంటి ఈ యొక్క విన్సెంట్ డి పాల్ గారు ఫ్రాన్స్ దేశంకు వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన యొక్క పరిచర్యలో ముఖ్యముగా పేదవారితోనూ కష్టపడి పనిచేసేటువంటి రైతులతో ఆయన కాలమంతయు గడిపాడు. అలా ఈనాటికి పేదలకు, సేవా సంస్థలకు ఒక పాలక పునీతుడుగా పేరు నొంది ఉన్నాడు. ఈయన జీవిత విశేషాల్లో 3 ముఖ్యమైనటివి మనం చూసుకున్నట్లయితే, మొదటిగా ఆయన పేరిట సేవా సంస్థలను ప్రారంభించి ఉన్నాడు. ప్రతి పేదవానికి ఆహారం దొరకాలి, ప్రతి పేదవానికి సహాయం అందాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సేవా సంస్థలను ఆయన ప్రారంభించున్నారు. ఆయన పేరిట ఈనాడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రెండవదిగా విన్సెన్షన్స్ అనేటువంటి మిషనరీ సభని ప్రారంభించి ఉన్నాడు. మరియు డాటర్స్ ఆఫ్ చారిటీ అనేటువంటి అమ్మగారుల సభ కూడా ప్రారంభించి ఉన్నాడు. నేటికి ఈ యొక్క విన్సెన్షన్స్ సభ 30 60 100 సేవా కార్యక్రమంలో దైవవాక్కులో ఫలిస్తూనే ఉంది. మూడవదిగా శ్రీసభ ఎడల గొప్ప ప్రేమను చూపిస్తూ గురు విద్యార్థులకు సరైన క్రమశిక్షణ అందాలి, వారు సరైన బాటలో నడవాలి, తుదకు ప్రభు యొక్క సేవలో నిమగ్నమై జీవించాలి అని అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప పునీతుని యొక్క పండుగ ఈనాడు మనం కొనియాడుతున్నాము. సెప్టెంబర్ నెల 27వ తేదీ 1660వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోనే ఈయన తన తుది శ్వాసను వదిలారు. జూన్ 16, 1737వ సంవత్సరంలో పోప్ క్లెమెంట్ గారు వీరిని పునీతులుగా ప్రకటించడం జరిగింది. వీరిని పేదల సేవా సంస్థల యొక్క పాలక పునీతులుగా నియమించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా వారి వలె వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తూ ప్రభువునకు ప్రియ బిడ్డలుగా, సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థించుదాం, వేడుకుందాం.